ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. అటు నల్గొండ ఇటు వికారాబాద్ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ గొడవ రగులుతూనే ఉంది. అక్కడ సొంత పార్టీ నేత గుస్సా, ఇక్కడ ప్రతిపక్ష నేత ఫైర్. ఎందుకు ఈ వివాదాలు? సీనియర్ నేత ఆవేదన ఏంటి? బీజేపీ ఎంపీ ఆగ్రహం ఎవరిపైన? నిధులు కేంద్రానివి, శిలాఫలకాలపై పేర్లు మీవా? కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ నేతల ప్రశ్నలు. వికారాబాద్ నారాయణపేట జిల్లాలో ప్రోటోకాల్ విషయంలో కస్సుమంటున్నారు కమలం పార్టీ నేతలు. కేంద్రం నిధులిస్తున్నా శిలాఫలకాలపై పేర్లు వెయ్యరా అంటూ ప్రశ్నిస్తున్నారు. పేర్లు వేసిన చోట ఎక్కడో మూలన వేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాలకు మొత్తం కేంద్రం నిధులు ఇస్తున్నది. గ్రామంలో ఏది తీసుకున్నా సరే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిధులే ఉన్నాయి. ఈ రకంగా గౌరవ స్పీకర్ గారిని మేము మర్యాదపూర్వకంగా కలిస్తేనే దౌర్జన్యం చేస్తున్నా, అడ్డుకుంటున్నా అనే ఈ నిర్లక్ష్య సమాధానంతో ఇది మంచి పద్ధతి కాదు. వికారాబాద్ జిల్లా కరీంపూర్ లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవన ప్రారంభోత్సవం సందర్భంగా శిలాఫలకంపై ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పేరును పెద్ద అక్షరాలతో వేయలేదంటూ బీజేపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అక్కడకు వచ్చి స్పీకర్ ను కలిసి విషయం వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అభివృద్ధి పనులకు కేంద్రం నిధులిస్తున్నా ఎందుకంత చిన్న చూపు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు కేంద్రమే 60% నిధులు ఇస్తుందంటూ స్పష్టం చేశారు. మన కస్తూర్బా స్కూల్ కడతందుకు కూడా 60% పైసలు ఎవరిచ్చిండ్రు? కేంద్రం ఇచ్చింది. కానీ నాకు పెద్ద షోక్ ఏం లేదు. నా పేరెంత ఉండాలి, నా ఫ్లెక్సీ ఉండాలి, కానీ నాకేం షోక్ లేదు. కానీ మీరు అంటున్నారు ఏమి ఇస్తలేరు. కానీ ప్రోటోకాల్ చూస్తే ఎట్లున్నది? ఎక్కడనో మూలకు సన్నగా ఎంపీ అంటే ప్రజాప్రతినిధి, ఇంకోటి ఎంపీ అంటే కేంద్ర ప్రభుత్వం రిప్రజెంటేటివ్. 60% పైసలు మేము ఇచ్చినాము, మీరు 40% ఇచ్చిండ్రు. సొమ్మొకంది, షోకొకంది. ప్రోటోకాల్ విషయంపై గతంలోనూ ప్రభుత్వ ప్రతినిధులకు చెప్పామని అంటున్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇప్పటి వరకు సహించాం, ఇక ముందు ఇలాంటి వాటిని సహించబోమంటూ అధికారులకు హెచ్చరిక జారీ చేశారు. అయితే నేను స్పీకర్ గారు కూడా చెప్పిన ఏంటంటే ఇది తప్పు. ఒకసారి కాదు 2 సార్లు. ఇక్కడ పట్నంలా ఇక్కడనే పక్కకి ఇంకా అమృత్ 2.0లా ఎక్కడున్నది పేరు? పైసలేవన్వి, పేరేమంది? ఈ ప్రోటోకాల్ నేను ఇప్పుడు ఒప్పుకోను. అప్పుడంటే చూస్తున్నా కానీ లేకుండా మీరు మాటలు బంద్ చేయండి. అందరు చెప్పండి కేంద్రం బళ్ళు వచ్చిందని, కేంద్రం పైసలు మోడీ పంపిస్తుందని చెప్పండి. ఇప్పటి సంది ఆ శిలాపలకాలు మీరు తీసి చేయకుంటే మేమే వచ్చి పలగొడతాము. వేరే ఏమన్నా కానీ కేసు సాధారణంగా నేను చెప్పాను, కానీ మీరు గిట్ట సరిదిద్దుకోనుకుంటే మేము మిమ్మల్ని సరిదిద్దుతాము. 2 రోజుల క్రితం సీఎం రేవంత్ నల్గొండ టూర్లో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ఆర్ఎండ్బి ఇచ్చిన ప్రకటనలో తన ఫోటో కనిపించకపోవడంతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంబంధిత అధికారులపై సీరియస్ అయ్యారు. హ్యామ్ రోడ్ల శంకుస్థాపన ప్రకటనలో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.